నమస్తే, వెల్కమ్ టు వీటీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీకాళహస్తి తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమం. పలు సమస్యలపై అర్జీలు సమర్పించిన ప్రజానీకం. శ్రీకాళహస్తి ఆలయంలో పురాతన పుణ్యతీర్థాలకు మోక్షం. సూర్యచంద్ర పుష్కరిణులతో పాటు సరస్వతి తీర్థం, పూడికతీత పనులు త్వరలో ప్రారంభం. నిర్మాణ పనులు పూర్తిగా వచ్చిన శ్రీకాళహస్తి కైలాస ముక్తిధామం ప్రారంభోత్సవానికి సన్నాహాలు చేస్తున్న అధికారులు. ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ కార్యక్రమంలో పాల్గొనడం కోసం జపాన్కి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ జపాన్ వ్యాపారవేత్తలతో ప్రత్యేకంగా సమావేశం. స్విట్జర్లాండ్లో కొనసాగుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన. దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సు తొలి రోజు కార్యక్రమంలో పలువురు ప్రముఖులతో భేటీ. శ్రీకాళహస్తి తహసీల్దార్ కార్యాలయంలో స్పందన కార్యక్రమంలో పలువురు తమ సమస్యలపై అర్జీలు సమర్పించారు. స్పందన అర్జీలను పరిశీలన చేసి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని శ్రీకాళహస్తి తహసీల్దార్ జరీనా బేగం తెలిపారు. శ్రీకాళహస్తి తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహించారు. రాజీవ్ నగర్కు చెందిన ముగ్గురు తమ ఇంటి స్థలాలకు పొజిషన్ సర్టిఫికెట్ ఇవ్వాలని తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. మరొకరు తమ భూమికి సంబంధించిన సమస్యలు పరిష్కరించాలని కోరారు. రాజీవ్ నగర్కు చెందిన మరికొందరు తమ ఇళ్లకు విద్యుత్ మీటర్లు బిగించేందుకు అవకాశం కల్పించాలని కోరారు. తహసీల్దార్ జరీనా బేగం మాట్లాడుతూ స్పందన అర్జీలను పరిశీలించి వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈరోజు సోమవారము తహసీల్దార్ కార్యాలయం శ్రీకాళహస్తి నందు స్పందన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇప్పటివరకు స్పందన కార్యక్రమం కింద 4 అర్జీలు రావడం జరిగింది. 3 హౌస్ సైట్స్ కి సంబంధించి, ఒకటేమో ల్యాండ్ మ్యాటర్స్ కి సంబంధించి వచ్చినాయండి. మాకు పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వండి అని చెప్పేసి 3 అర్జీలు, అలాగే పంట కాలువని ఎఫ్ఎంబి ప్రకారం తీపించవలసిందిగా వాంపల్లి గ్రామస్తులు కోరి ఉన్నారండి. కావున ఈ 4 కూడాను సకాలంలో పరిష్కరించి తగు చర్యలు తీసుకుంటామని తెలియజేయడం. శ్రీకాళహస్తి వాయులింగేశ్వరుని దివ్యక్షేత్రంలో స్వామి అమ్మవార్ల అభిషేకానికి ఉపయోగించే సూర్యచంద్ర పుష్కరిణీలను ట్రస్ట్ బోర్డు చైర్మన్ అంచూరు తారక శ్రీనివాసులు, ఆలయ డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి, వర్క్ ఇన్స్పెక్టర్ ప్రతాప్లతో కలిసి పరిశీలించారు. పూడిక తీసి తిరిగి వాటిని ఉపయోగించుకునేందుకు వీలుగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. శ్రీకాళహస్తి వాయులింగేశ్వరుని దివ్యక్షేత్రంలో స్వామి అమ్మవార్ల అభిషేకానికి ఉపయోగించే సూర్యచంద్ర పుష్కరిణీలను ట్రస్ట్ బోర్డు చైర్మన్ అంచూరు తారక శ్రీనివాసులు, ఆలయ డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి, వర్క్ ఇన్స్పెక్టర్ ప్రతాప్లతో కలిసి పరిశీలించారు. పూడిక తీసి తిరిగి వాటిని ఉపయోగించుకునేందుకు వీలుగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రేపటి నుంచే బావుల లోపల ఉన్న పూడికతీత కార్యక్రమం జరుగుతుందని, 100 సంవత్సరాలు చరిత్ర కలిగిన ఈ పుష్కరిణిలో భవిష్యత్తులో నీరు ఎల్లప్పుడూ ఉండే విధంగా ఇంకుడు గుంతలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. నీరుని నూతన టెక్నాలజీతో శుభ్రపరిచే విధంగా ఉండేటట్లు చూసేందుకు, టెక్నికల్గా అభివృద్ధి చేసేందుకు ఇరిగేషన్ ఈఈ గారిని సంప్రదించి వారి సూచనలు పాటిస్తామన్నారు. భవిష్యత్తులో స్వామి అమ్మవార్లకు అభిషేకం చేయుటకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సూర్యచంద్ర పుష్కరిణిలో నీరు ఉండేటట్లు త్వరితగతిన ఏర్పాటు పూర్తి చేయాలని, తదనంతరం దేవస్థానం లోపల ఉన్న సరస్వతి తీర్థంను కూడా పూడిక తీసి వాడుకలోకి తెచ్చే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని చైర్మన్ అంజూరు శ్రీనివాసులు ఆలయ అధికారులను ఆదేశించారు. శ్రీకాళహస్తి తహసీల్దార్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. టీటీడీ అటవీ శాఖ కార్మికులకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తిలో సిఐటియు నాయకులు ఆందోళన చేపట్టారు. శ్రీకాళహస్తి తహసీల్దార్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. టీటీడీ అటవీ శాఖ కార్మికులకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తిలో సిఐటియు నాయకులు ఆందోళన చేపట్టారు. టీటీడీ అటవీ శాఖ కార్మికులకు న్యాయం చేయాలి, వెంటనే టైం స్కేల్ అమలు చేయాలి, టీటీడీ తీర్మానాన్ని అమలు పరచాలి అంటూ నినాదాలు చేశారు. సిఐటియు డివిజన్ కార్యదర్శి గురవయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ అటవీ శాఖ కార్మికులపై వివక్ష విధానాన్ని అవలంబిస్తున్నారని ఆరోపించారు. కనీస వేతన చట్టం అమలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినా వీరికి పట్టడం లేదని దుయ్యబట్టారు. టీటీడీ అటవీ శాఖ కార్మికులకు అమలు చేస్తామని చేసిన తీర్మానాన్ని కూడా పక్కన పెట్టి ప్రైవేటు పరం దిశగా చర్యలు చేపట్టడం శోచనీయమని ధ్వజమెత్తారు. వెంటనే టీటీడీ అటవీ శాఖ కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
గతంలో పాదయాత్రప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి హామీ ఇచ్చాడు, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత టైం స్కేల్ అమలు చేస్తామని చెప్పి ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆ హామీని కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిలబెట్టుకునే పరిస్థితి లేదు. అదేవిధంగా సుప్రీంకోర్టులో కేసు వేస్తే అటవీ కార్మికులు ఈరోజు కేసు వాళ్ళకు అనుకూలంగా వచ్చి వాళ్ళ టైం స్కేల్ ప్రకారం అమలు చేయమని చెప్పి ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. కనీసం ఈరోజు రాజ్యాంగం పట్ల కానీ ఈరోజు అదేవిధంగా కోర్టుల పట్ల కానీ ఈ ప్రభుత్వానికి సిద్ధశుద్ధి ఉంటే కనీసం కోర్టు ఇచ్చిన తీర్పునైనా కానీ ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిండు. కానీ వాళ్ళకి ఏమాత్రం ఇటు పైన కానీ వ్యవస్థ పైన మన న్యాయమైన వ్యవస్థల పైన కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి నమ్మకం లేకుండా ప్రజలకు కూడా ఈ విధంగా చేస్తూ ఉంది. ఇది సరైన పద్ధతి కాదు. దక్షిణ కైలాసం శ్రీకాళహస్తిలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. కైలాస ముక్తిధామం నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి. దీంతో త్వరలో కైలాస ముక్తిధామం ప్రారంభోత్సవానికి సిద్ధం కానుంది. ఇందులో హిందువుల అంతిమ సంస్కారాలు ఉచితంగా అన్ని సౌకర్యాలతో నిర్వహించనున్నారు. శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రం దక్షిణ కైలాసం సధోముక్తి క్షేత్రం. అయితే దశాబ్దాలు శతాబ్దాలు గడుస్తున్న పట్టణంలో హిందూ శ్మశాన వాటిక లేదు. 3 ఏళ్ల క్రితం వరకు ఇక్కడి స్వర్ణముఖి నదిలో ఓ మూల ఇసుక తిన్నెలో శవాలను ఖననం చేసేవారు. ఆనకట్ట సమీపంలో దహనం చేసేవారు. అయితే 2019లో బియ్యపు మధుసూదన్ రెడ్డి శాసనసభ్యుడిగా గెలవడంతో ఈ అంశంపై దృష్టి సారించారు. అత్యాధునిక సౌకర్యాలతో కూడిన శ్మశాన వాటిక నిర్మించాలని నిర్ణయించారు. మొదటి దశలో 2.6 కోట్లతో హిందూ శ్మశాన వాటిక నిర్మించాలని నిర్మాణ పనులు చేపట్టారు. ఈ పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. ఇప్పటి వరకు 14వ ఆర్థిక సంఘ నిధులతో పాటు మున్సిపల్ నిధులను కూడా కేటాయించారు. ముందుగా చెప్పినట్టుగా మే నెలలోనే ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఓ రైతు బలవన్ మరణానికి పాల్పడ్డారు. శ్రీకాళహస్తి మండలం ముచ్చివోలు గ్రామానికి చెందిన 50 ఏళ్ల అలగల భాస్కరయ్య ఆత్మహత్య చేసుకోవడంతో జనసేన నేతలు పరామర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. వ్యవసాయం రోజురోజుకు పెను భారంగా మారుతుంది. పంటలు పండించటకు అప్పులు చేస్తే తీరా పంట చేతికొచ్చే సమయంలో గిట్టుబాటు ధర లేక రైతులు తల్లడిల్లుతున్నారు. ఏ ఏడాదికి ఆ ఏడాది వ్యవసాయం చేస్తున్న రైతులు ఆస్తులు సంపాదించుకోకపోగా చివరకు అప్పుల ఊబిలో కూరుకుపై తనువు చాలిస్తున్నారు. భగవంతుడు నిండు నూరేళ్లు బతుకమని అవకాశం కల్పిస్తే బలవన్ మరణానికి పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తి మండలం ముచ్చివోలు గ్రామానికి చెందిన 50 ఏళ్ల అలగల భాస్కరయ్య గత కొన్ని సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నాడు. అతని భూములు లేకపోగా గ్రామంలోని తమ బంధువుల పొలాలను కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. లక్షల్లో అప్పులు మూట కట్టుకున్నాడు. తీర్చలేకపోయేసరికి అప్పు ఇచ్చిన వారు ఒత్తిడి తెచ్చారు. దాంతో ఏం చేయాలో పాలుపోక బలవన్ మరణానికి పాల్పడ్డారు. అయితే కుటుంబ సభ్యులు అతన్ని కాపాడడానికి ఎంతో కృషి చేశారు. అయితే ప్రయోజనం లేకపోయింది. దాంతో ఆదివారం తుది శ్వాస విడిచారు. కాగా శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి వినితకోట గ్రామానికి చేరుకొని భాస్కరయ్య కుటుంబాన్ని ఓదార్చారు. ప్రభుత్వాలు రైతుల బాధలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆదుకోవాల్సిన అవసరం కోరారు. రాయలసీమ ప్రజల హృదయ స్పందన సిద్ధేశ్వరం అలుగును వెంటనే చేపట్టాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జ దశరథ రామరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. సిద్ధేశ్వరం అలుగు ప్రజా శంకుస్థాపన 6వ వార్షికోత్సవాన్ని సందర్భంగా శ్రీకాళహస్తి అంబేద్కర్ సర్కిల్లో సిద్ధేశ్వర జలదీక్ష పోస్టర్ను ఆవిష్కరించారు. రాయలసీమ ప్రజల హృదయ స్పందన సిద్ధేశ్వరం అలుగును వెంటనే చేపట్టాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జ దశరథ రామరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. సిద్ధేశ్వరం అలుగు ప్రజా సంఘ స్థాపన 6వ వార్షికోత్సవాన్ని ఈ సందర్భంగా శ్రీకాళహస్తి అంబేద్కర్ సర్కిల్లో సిద్ధేశ్వర జలదీక్ష పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో జిల్లా కన్వీనర్ వంశీ మాట్లాడుతూ రాయలసీమ సాంప్రదాయ వనరులైన చెరువులు, కుంటల నిర్మాణం, పునరుద్ధరణతో పాటు వాగులు, వంకలు, నదులు, కాలువలతో అనుసంధానం, సామాజిక అడవుల పెంపకం, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంతో రాయలసీమ పర్యావరణ పరిరక్షణ కమిషన్ను వెంటనే ఏర్పాటు చేయాలని కోరారు. స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలైనా కనీసం త్రాగునీరు కూడా లభించని ప్రాంతాలు రాయలసీమలో ఉన్నాయని, ప్రజల దాహార్తిని తీర్చడానికి ప్రభుత్వం తక్షణమే కార్యాచరణ చేపట్టాలని ఆయన కోరారు. రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ప్రత్యేక ప్యాకేజీ కింద తక్షణమే నిధులు విడుదల అయ్యేటట్లుగా కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని, ఆ నిధులతో వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలో ఉన్న చెరువులు, కుంటలను అభివృద్ధి చేసి సీమ ప్రజల తాగునీటి కష్టాలను తీర్చాలని దశరథ రామరెడ్డి డిమాండ్ చేశారు.
రాయలసీమ అభివృద్ధి కోసం, చట్టబద్ధ నీటి హక్కుల కోసం, సిద్ధేశ్వరం అలుగు నిర్మాణం కోసం గలం విప్పి ఉద్యమానికి అండగా నిలబడాలని కోరారు. సమావేశ తదనంతరం సిద్ధేశ్వర జలదీక్ష గోడ పత్రికను ఆవిష్కరించారు. తోటంబేడు మండలం రజకులకు సంబంధించిన చాకలి మాన్యం భూములను ఇప్పించాలంటూ తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకట రమణారెడ్డికి రజక సంఘం ఫెడరేషన్ చైర్మన్ విశాల రంగయ్య, ఆంధ్రప్రదేశ్ రజక సంఘం నాయకులు వినతిపత్రం సమర్పించారు. తమ విజ్ఞప్తి కలెక్టర్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. తొట్టంబేడు మండలం రజకులకు సంబంధించిన చాకలి మాన్యం భూములను ఇప్పించాలంటూ తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకట రమణారెడ్డికి రజక సంఘం ఫెడరేషన్ చైర్మన్ విశాల రంగయ్య, ఆంధ్రప్రదేశ్ రజక సంఘం నాయకులు వినతిపత్రం సమర్పించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలం తొట్టంబేడు గ్రామానికి చెందిన చాకలి మాన్యం భూమిని తొట్టంబేడు మండల కార్యాలయంలోని ఓ అధికారి రజకులకు సంబంధించిన సర్వే నంబర్ 77లోని 14B రజకుల భూమిని తన ఆధీనంలోకి తీసుకుని రాజకీయ నాయకుల అండదండలతో చెలామణి చేస్తున్నాడని ఆరోపించారు. అతని నుంచి రజకుల భూమికి విముక్తి కల్పించాలని అన్నారు. ఫిబ్రవరి 23వ తేదీన అప్పటి తొట్టంబేడు తహసీల్దార్ పరమేశ్వరరావుకి వినతి పత్రం ఇచ్చామని అన్నారు. కానీ స్పందన మాత్రం లేదని తెలిపారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని రజకులు బట్టలు ఉత్తుకోవడానికి గుంటలను, కాల్వలను వెతుక్కొని ప్రాణాల మీదకి తెచ్చుకునే దుస్థితి ఏర్పడుతుంది. అంతరించిపోతున్న తమ తరతరాల వృత్తిని కాపాడుకోవాలని కోరుకుంటూ తమ భూమిని మాకు ఇప్పించవలసిందిగా కోరుతున్నామన్నారు. తిరుపతి కలెక్టర్ కార్యాలయం ముందు అటవీ శాఖ కార్మికులు ఆందోళన నిర్వహించారు. పాదయాత్రలో వైఎస్ జగన్ ఇచ్చిన హామీల ప్రకారం అటవీ కార్మికుల వేతనాల పెంపుదల చేయాలని డిమాండ్ చేశారు. గత 3 ఏళ్లుగా తాము శాంతియుతంగా నిరసన చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కలెక్టర్ కార్యాలయం ఆవరణలో ఇచ్చిన నిరసన పిలుపు నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ముందస్తుగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి అరెస్టు చేశారు. కలెక్టర్ కార్యాలయం చుట్టూ పోలీసులు భారీగా మోహరించారు. తిరుమలలో ఏనుగులు భక్తులను బెంబేలెత్తిస్తున్నాయి. పాప వినాశనం తీర్థానికి వెళ్లే దారిలో పార్వేటి మండపం దగ్గర రోడ్డుపై ఏనుగు ప్రత్యక్షం కావడంతో వాహనదారులు భయంతో పరుగులు తీశారు. ఫెన్సింగ్ ధ్వంసం చేసి ఏనుగు అడవుల్లోకి వెళ్లింది. గత కొన్ని రోజులుగా పార్వేటి మండపం సమీపంలోని అటవీ ప్రాంతంలో ఏనుగుల సంచారం పెరిగింది. దీంతో అటవీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ వరుస విదేశీ పర్యటనలో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. 2 వారాల క్రితం యూరోప్లో పర్యటించిన ఆయన గత వారంలో నేపాల్లో పర్యటించారు. ఇక తాజాగా జపాన్లో జరగనున్న ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ ఈ కార్యక్రమంలో పాల్గొనడం కోసం జపాన్కి చేరుకున్నారు. జపాన్ పర్యటనకు బయలుదేరారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. న్యూఢిల్లీలో నుంచి బయలుదేరిన ప్రధాని టోక్యోకు చేరుకున్నారు. జపాన్లో జరిగే ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ కార్యక్రమంలో మోదీ పాల్గొంటారు. జపాన్ వ్యాపారవేత్తలతో రౌండ్ టేబుల్ సమావేశంలోనూ ఆయన పాల్గొంటారు. మొత్తంగా జపాన్ పర్యటనలో భాగంగా 40 గంటల్లో 23 సమావేశాల్లో పాల్గొననున్నారు మోదీ. మరోవైపు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆస్ట్రేలియా, జపాన్ ప్రధానులతో కలిసి క్వాడ్ సమావేశానికి హాజరవుతారు. ఈ పర్యటనలో ఇండియా, జపాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతమయ్యేలా చర్చలు జరుపుతామన్నారు మోదీ. భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు చరిత్ర సృష్టించారు. 73 ఏళ్ల థామస్ కప్ చరిత్రలో తొలిసారి కప్ అందుకుంది భారత్. థామస్ కప్ గెలిచి చరిత్ర సృష్టించిన భారత బ్యాడ్మింటన్ జట్టుకు భారత ప్రభుత్వం ₹1 కోటి బహుమతి ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే థామస్ కప్ గెలిచి చరిత్ర సృష్టించిన భారత బ్యాడ్మింటన్ జట్టును ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు తమ సత్తా చాటారు. సింగిల్స్, డబుల్స్లో అద్భుతంగా రాణించిన భారత ఫైనల్లో డిపెండింగ్ ఛాంపియన్ ఇండోనేషియాపై 3-0తో గ్రాండ్ విక్టరీ సాధించింది. 73 ఏళ్ల థామస్ కప్ చరిత్రలో తొలిసారి కప్ అందుకుంది భారత్. థామస్ కప్ గెలిచి చరిత్ర సృష్టించిన భారత బ్యాడ్మింటన్ జట్టుకు భారత ప్రభుత్వం ₹1 కోటి బహుమతి ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే థామస్ కప్ గెలిచి చరిత్ర సృష్టించిన భారత బ్యాడ్మింటన్ జట్టును ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. కప్ గెలిచిన అనంతరం ఫోన్ చేసి క్రీడాకారులతో మాట్లాడారు. అంతర్జాతీయ గడ్డపై త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించి దేశాన్ని గర్వపడేలా చేశారంటూ కితాబిచ్చారు. దాదాపు 15 నిమిషాలకు పైగా జరిగిన ఈ సంభాషణతో క్రీడాకారులు ఉక్కిరిబిక్కిరయ్యారు. Sir, with all your support, sir, thank you.
सर जी सर, थैंक यू सर, थैंक यू। రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటన కొనసాగుతోంది. ఈ పర్యటనలో భాగంగా దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు కార్యక్రమంలో సీఎం జగన్ రాష్ట్ర ప్రభుత్వం తరపున పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులతో వరుస భేటీలతో సీఎం జగన్ తీరిక లేకుండా గడిపారు. ప్రపంచ ఆర్థిక గమనంలోని వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు ప్రత్యేకత సంతరించుకుంది. పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించాలన్న, వ్యాపార కార్యకలాపాల పరిధి విస్తరించుకోవాలన్న ఈ సదస్సు చక్కటి వేదిక. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొంటున్నారు. ఇప్పటికే దావోస్ చేరుకున్న ఆయన తొలి రోజు కార్యక్రమంలో బిజీగా గడిపారు. పలువురు ప్రముఖులతో వరుస సమావేశాల్లో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ క్రమంలోనే కాలుష్యం లేని ఇంధనాలపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల అభివృద్ధిపై సీఎం వివరించారు. దీనిలో భాగంగా విద్య, వైద్య రంగాల్లో ఏపీ ప్రగతిపై పలువురు ప్రశంసలు కురిపించారు. పెట్టుబడులు రావాలన్నా, పరిశ్రమలు పెట్టాలన్నా ఇలాంటి విధానాలు దోహదపడతాయని ప్రముఖులు కొనియాడారు. ఈ సందర్భంగా పంప్డ్ స్టోరేజ్, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియాల తయారీలపై చర్చలు జరిపారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్విట్జర్లాండ్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సును పెట్టుబడుల ఆకర్షణకు వేదికగా మార్చుకోవాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలోని తొలి రోజు సమావేశంలో పలువురు ప్రముఖులతో భేటీ అయ్యారు. ఇక సదస్సు జరుగుతున్న ప్రాంతంలోని రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రత్యేక పెవిలియన్ను ప్రారంభించారు ముఖ్యమంత్రి జగన్. స్విట్జర్లాండ్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం జగన్ తనదైన శైలిలో పెట్టుబడులను ఆకర్షిస్తున్నారు. ఈ సదస్సుకు ప్రపంచ అన్ని దేశాల్లోని దిగ్గజ సంస్థల ప్రతినిధులు, పెట్టుబడిదారులు వస్తున్న నేపథ్యంలో వారిని ఆకర్షించడంపై ముఖ్యమంత్రి దృష్టి సారించారు. దీనిలో భాగంగా సదస్సు జరుగుతున్న ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున పెవిలియన్ను ఏర్పాటు చేశారు. ఈ పెవిలియన్ను ముఖ్యమంత్రి జగన్ ఆవిష్కరించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవారికి ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను తెలియజేసేలా ఈ పెవిలియన్ను తీర్చిదిద్దారు అధికారులు. సీఎం జగన్ ఇక్కడ ఏర్పాటు చేసిన విధానాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. సందేహాలు ఉన్నవారికి నివృత్తి చేసేలా ప్రత్యేక సిబ్బందిని ఇక్కడ నిర్మించారు. అంతకుముందు వరల్డ్ ఎకనామిక్ ఫోరం కాంగ్రెస్ సమావేశంలో సీఎం జగన్ పాల్గొని వరల్డ్ ఎకనామిక్ ఫోరం సహా వ్యవస్థాపకుడు ప్రొఫెసర్ క్లాష్వాప్తో సమావేశమయ్యారు. ఈ సదస్సుకు మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, గుడివాడ అమర్నాథ్, ఏపీ టూరిజం బోర్డు చైర్మన్లు హాజరయ్యారు. తన నియోజకవర్గంలో సమస్యల పరిష్కారం దిశగా ఎంపీ గురుమూర్తి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోని పులికాటు సరస్సు ముఖద్వారంలో ఉన్న పూడికతీత సమస్యలపై దృష్టి సారించారు ఎంపీ. తాజాగా రాయతరువు పులికాటు ముఖద్వారాన్ని నేరుగా బోట్లో వెళ్లి పరిశీలించారు. తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి తన నియోజకవర్గంలో పర్యటనలు కొనసాగిస్తున్నారు. తాజాగా గూడూరు నియోజకవర్గంలో ఎంపీ పర్యటించి పలు సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. తిరుపతి నుంచి గూడూరుకి వచ్చిన ఎంపీకి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, అధికారులు స్వాగతం పలికారు. గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు ఎంపీ పర్యటనలో పాల్గొని పలు సమస్యలను గురుమూర్తి దృష్టికి తీసుకుని వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా రాయతరువు పులికాటు ముఖద్వారాన్ని పరిశీలించారు. పూడి రాయతరువు పులికాటు సముద్ర ముఖద్వారాన్ని పడవలో ప్రయాణించి పరిశీలించారు. ఈ ముఖద్వారం పూడికతీతకు ప్రణాళికలు కేంద్ర ప్రభుత్వానికి సమర్పించామని, త్వరలో కార్యరూపం దాలుస్తుందని ఎంపీ గురుమూర్తి తెలిపారు. తిరుపతి జిల్లా సచివాలయంలో స్పందన కార్యక్రమం జరిగింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్పందన కార్యక్రమాన్ని ప్రతి సోమవారం నిర్వహిస్తున్నారు అధికారులు. ఈ నేపథ్యంలోనే ఈరోజు తిరుపతి జిల్లా సచివాలయంలో స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. తిరుపతి కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పడిన నేపథ్యంలో అర్జీదారులు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి రావడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం ఈరోజు తిరుపతి జిల్లా సచివాలయంలో జరిగింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పలువురు
తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకురావడానికి సచివాలయం వచ్చారు. అధికారులు ఏర్పాటు చేసిన స్పందన కౌంటర్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న అనంతరం తిరిగి అధికారుల దృష్టికి నేరుగా తమ సమస్యలను విన్నవించారు. స్పందన కార్యక్రమానికి వచ్చిన పలువురు నుంచి నేరుగా సమస్యలను తెలుసుకున్న జిల్లా ఉన్నతాధికారులు కొన్ని సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం చూపారు. అనంతరం కొన్ని సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొని వెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు జాయింట్ కలెక్టర్. ఇక ఈరోజు జరిగిన స్పందన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ బాలాజీ, డిఆర్ఓ శ్రీనివాస్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇక జిల్లాలోని సూలూరుపేట, గూడూరు, శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో కూడా స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కరోనా వైరస్ కారణంగా గత 2 సంవత్సరాలలో దర్శనాలపై ఉన్న ఆంక్షలను టీటీడీ ఒక్కొక్కటిగా తొలగించుకుంటూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు పోటీ పడుతున్నారు. గత 24 గంటల్లో స్వామివారిని 81,720 మంది భక్తులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారిని 81,720 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తులలో 34,266 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.95 కోట్లు. గత నెలలో 300 రూపాయల శీఘ్ర దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి. ఇక సర్వదర్శనం భక్తులకు టోకెన్లు ఇచ్చే విధానాన్ని టీటీడీ ఆపివేయడంతో భక్తులు నేరుగా స్వామివారిని దర్శించుకుంటున్నారు. వైకుంఠం 2 నుంచి సర్వదర్శనం భక్తులను దర్శనాలకు అనుమతిస్తున్నారు. ప్రస్తుతం 17 కంపార్ట్మెంట్లలో భక్తులు దర్శనానికి వేచి ఉన్నారు. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 6 గంటల సమయం, 300 రూపాయల ప్రత్యేక దర్శనం భక్తులకు 3 గంటలకు పైగా సమయం పడుతున్నట్లు సమాచారం. వీటిని ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీకాళహస్తి తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమం, పలు సమస్యలపై అర్జీలు సమర్పించిన ప్రజానీకం. శ్రీకాళహస్తి ఆలయంలో పురాతన పుణ్యతీర్థాలకు మోక్షం. సూర్యచంద్ర పుష్కరిణులతో పాటు సరస్వతి తీర్థం, పూడికతీత పనులు త్వరలో ప్రారంభం. నిర్మాణ పనులు పూర్తిగా వచ్చిన శ్రీకాళహస్తి కైలాస ముక్తిధామం ప్రారంభోత్సవానికి సన్నాహాలు చేస్తున్న అధికారులు. ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ కార్యక్రమంలో పాల్గొనడం కోసం జపాన్కి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ జపాన్ వ్యాపారవేత్తలతో ప్రత్యేకంగా సమావేశం. స్విట్జర్లాండ్లో కొనసాగుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన. దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సు తొలి రోజు కార్యక్రమంలో పలువురు ప్రముఖులతో భేటీ. ఇవి ఇప్పటివరకున్న వీటీ న్యూస్. నమస్తే.